బెండకాయ పులుసు చేయడానికి ముందుగా మందపాటి గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని తగినంత నూనె పోసుకోవాలి. పులుసు కూర అంటే కాస్త నూనె ఎక్కువే ఉండాలి, ఎందుకంటే నూనె తేలకుంటే కూర రుచిగా ఉండదు. కాస్త నూనె పోసుకొని అది కాగే లోపల మనం ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, మోతాదుగా పసుపు వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఒక స్పూను మిర్చి వేసాం కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే కాస్త తక్కువ వేసుకోవచ్చు. అది అకార్డింగ్ టు మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి. ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అల్లం లేదు, అందుకే వేయలేదు. ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టాలి. లేకుండా చింతపండు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా కాగుతున్న నూనెలో బెండకాయ బాగా వేగనివ్వాలి. ఎర్రగా దూరగా లాగా కాస్త వేగినట్టు చేసేలాగా వేగనివ్వాలి. లేదంటే కూర రుచిగా ఉండదు, పచ్చి వాసన ఉంటుంది. తెలంగాణలో మనకు ఏ పులుసు కూర అన్నా కూడా జీలకర్ర మెంతుల పొడి చాలా ఇంపార్టెంట్. ఆ స్మెల్ లేనిదే పులుసు కూర రుచి రాదు. అదొక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి వేస్తే. ఇక్కడ బెండకాయలు వేగుతున్నాయి. ఇంకో పక్క కడాయి పెట్టుకొని నూనె వేసి కొంచెం నూనె వేసి ఈ ఊరి పెట్టుకున్న మసాలాని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. అడుగంటకుండా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకొని తేలినాక అప్పుడు రెండింటిని ఇప్పుడు బెండకాయలు ఎంత బాగా వేగుతున్నాయో ఎర్రగా ఇలా అయ్యేదాకా వేయించాలి. ఇంకో పక్క మసాలా వేయించుకోవాలి. మసాలాని అడుగంటకుండా చక్కగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. చింతపండు నీళ్ళని కాస్త బెండకాయలు కాస్త మసాలాలో పోసి బెండకాయలు బాగా కొంచెం లిక్విడ్లో ఉడికినట్టు అయ్యాక ఈ మసాలాని బెండకాయలు పోసేయాలి. వాసన పోయిన బెండకాయలు మనం అడిగి పెట్టుకుని మిక్సీ జార్ వేసాలి. ఇందులో పోసేస్తాం. బాగా మసులుతున్న బెండకాయలను పులుసు పోసేసి బాగా ఉడకనివ్వాలి. పులుసు నూనె పైకి తేలేలాగా ఉడకాలి. కూర రెడీ. కాస్త ధనియాల పొడి వేసి కొరియాండర్ అండ్ కరివేపాకు 2 రెబ్బలు వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే బెండకాయ పులుసు రెడీ. ఇందులో నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఒక 4 గుడ్లు ఉడకబెట్టి వాటిని తోలు తీసేసి కాటుకు పెట్టి అందులో వేసుకుంటే ఆహా భలే అద్భుతంగా ఉంటుంది రుచి. బెండకాయ పులుసు చేయడానికి ముందుగా
మందపాటి గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని తగినంత నూనె పోసుకోవాలి. పులుసు కూర అంటే కాస్త నూనె ఎక్కువే ఉండాలి, ఎందుకంటే నూనె తేలకుంటే కూర రుచిగా ఉండదు. కాస్త నూనె పోసుకొని అది కాగే లోపల మనం ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, మోతాదుగా పసుపు వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఒక స్పూను మిర్చి వేసాం కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే కాస్త తక్కువ వేసుకోవచ్చు. అది అకార్డింగ్ టు మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి. ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అల్లం లేదు, అందుకే వేయలేదు. ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టాలి. లేకుండా చింతపండు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా కాగుతున్న నూనెలో బెండకాయ బాగా వేగనివ్వాలి. ఎర్రగా దూరగా లాగా కాస్త వేగినట్టు చేసేలాగా వేగనివ్వాలి. లేదంటే కూర రుచిగా ఉండదు, పచ్చి వాసన ఉంటుంది. తెలంగాణలో మనకు ఏ పులుసు కూర అన్నా కూడా జీలకర్ర మెంతుల పొడి చాలా ఇంపార్టెంట్. ఆ స్మెల్ లేనిదే పులుసు కూర రుచి రాదు. అదొక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి వేస్తే. ఇక్కడ బెండకాయలు వేగుతున్నాయి. ఇంకో పక్క కడాయి పెట్టుకొని నూనె వేసి, కొంచెం నూనె వేసి ఊరి పెట్టుకున్న మసాలాని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. అడుగంటకుండా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకొని తేలినాక అప్పుడు రెండింటిని ఇక్కడ బెండకాయలు ఎంత బాగా వేగుతున్నాయో ఎర్రగా అయ్యి ఇలా అయ్యేదాకా వేయించాలి. ఇంకో పక్క మసాలా వేయించుకోవాలి. మసాలాని అడుగంటకుండా చక్కగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. చింతపండు నీళ్ళని కాస్త బెండకాయలు కాస్త మసాలాలో పోసి బెండకాయలు బాగా కొంచెం లిక్విడ్లో ఉడికినట్టు అయ్యాక ఈ మసాలాని బెండకాయలు పోసేయాలి. వాసన పోయిన బెండకాయలు మనం అడిగి పెట్టుకుని మిక్సీ జార్ వేస్తాం. ఇందులో పోసేస్తాం. బాగా మసులుతున్న బెండకాయలను పులుసు పోసేసి బాగా ఉడకనివ్వాలి. పులుసు నూనె పైకి తేలేలాగా ఉడకాలి. కూర రెడీ. కాస్త ధనియాల పొడి వేసి కొరియండర్ అండ్ కరివేపాకు 2 రెబ్బలు వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. పువ్వులాడి బెండకాయ పులుసు రెడీ. ఇందులో నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఒక 4 గుడ్లు ఉడకబెట్టి వాటిని తోలు తీసేసి కాటుకు పెట్టి అందులో వేసుకుంటే ఆహా భలే అద్భుతంగా ఉంటుంది రుచి.